నీ శత్రువులు నిశ్చయముగా మొరినట్లు చేయుదునని సెలవిచ్చును. చదువుబడిన ఈ వచనం ద్వారా దేవుడు మన వెనుకల్లో మనతో మాట్లాడి దేవుడు మనల్ని ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృపా కనికరగల తండ్రి, మా యేసయ్య, ఇప్పటి వరకునైనా ఆరాధనలో నీవు మాకు సాయం చేసినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. కీర్తన ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీవు నాయన ప్రభా ఇదిగో నీ ప్రజలను కాపాడేవాడవై ఉన్నావు. నీ ప్రజలకు పక్షముగా నీవు వ్యాజ్యమాడే దేవుడవై ఉన్నావు. నీ స్థలమున నిత్యము నీకు స్తుతులు ఉండేలాగున నాయన ప్రభా ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని నాయన ప్రభా మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృపను నేను చూపించమని తండ్రి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అది వినయముగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రకరణ గాక. మనం చదువుకొని ఉన్న వచనము ఈ యొక్క ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నట్టండి, ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో మాట్లాడడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, ఆయన ఎప్పుడు కూడా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పేసి వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ కాలంలో మనం చూసినప్పుడు స్వయముగా దేవుడు తాను మాట్లాడి ఉన్నాడు. కానీ ఈ ప్రస్తుత కాలంలో మనం చూసినప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతాడంట అనంటే తన పరిశుద్ధమైన గ్రంథము చేత దేవుడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. దేవుడు తాను మాట్లాడి ఉన్నాడు. ప్రవక్తలను పంపించి ప్రవక్తల చేత మాట్లాడి ఉన్నాడు. దూతలను పంపించి దూతల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. అదే రీతిగా తన కుమారుడైన యేసు క్రీస్తుతో ద్వారా కూడా దేవుడు ఏం చేశాడు, మనతో మాట్లాడి ఉన్నాడు. అదే రీతిగా దేవుడు ఈ ప్రస్తుత దినమున తన పరిశుద్ధమైన గ్రంథముతో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. సో దేవుడు మాట్లాడుతుండగా ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్తకు ఒక పేరు ఉన్నది, అదేంటంటే ద వీపింగ్ ప్రాఫిట్ అంట, రోధించే ప్రవక్త. ఏంటంటే ఆయన పేరుకు అర్థం ఏంటంటే రోధించే ప్రవక్తగా మనం చూస్తాం. ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఏమున్నది అనంటే ఎప్పుడు కూడా ఆయన రోధించేవాడిగా ఉన్నాడు, ఆయన దుఃఖపడేవాడిగా ఉన్నాడు, ఆయన ఏడ్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుని ఉన్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతున్నాడంట, ఆయన ఎంతగానో ఏమైతున్నాడంట, దుఃఖపడుతున్నాడు. ఒకసారి చూడండి 10వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఆయన తన జన్మను గురించి ఆయన బాధపడుతున్నాడంట. 10వ వచనంలో చూడండి అక్కడ, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి, వడ్డీకి నేను బలియలేదు, వారు నాకు బదిలించిన వారు కారు, అయినను వారందరూ నన్ను ఏం చేస్తా ఉన్నారంట, శపించుచున్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారంట, శపించుచున్నారు. చూడండి బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ఎవరైతే సత్యాన్ని బోధిస్తుంటారో, ఎవరైతే సరి అయిన ఒక మార్గంలో నడవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారో వారిని ఎక్కువగా ఎవరేం చేస్తారు, శపిస్తూ ఉంటారు. నువ్వు చేసేది తప్పు, దాన్ని నువ్వు చెయ్యకు అని అంటే చాలా మంది ఏమంటారు, నువ్వెవరు నాకు చెప్పనీకే, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను, నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను అని చెప్పేసి. ఇది చేయడము తప్పు అని అంటే మనిషికి ఏమొస్తుందంటే ఎక్కడ లేని యొక్క కోపము, రోషం అన్నది వస్తుంది. ప్రత్యేక రీతిగా యవన పిల్లలలో మనం చూసినప్పుడు ఈ బట్టలు మంచిది కావు, ఈ జుట్టు మంచిది కాదు, ఈ స్టైల్ మంచిది కాదు, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండాలి అని అంటే చాలా మందికి ఏమొస్తుంది, యవనస్తులకు కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారు, తల్లిదండ్రుల్ని దుఃఖపరుస్తూ ఉంటారు, తల్లిదండ్రులకు వ్యతిరేకమైన ఒక ప్రవర్తనను ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా చెయ్యొద్దు అని అంటే దానికి ఇంకా వ్యతిరేకంగానే చేస్తూ వస్తూ ఉంటారు. సో అటువంటి యొక్క పరిస్థితులలో
దేవుని యొక్క వాక్యంలో అంటున్న ఒక మాటను మనం చూసినప్పుడు, దేవుని వాక్యము ప్రవక్త ఇర్మియాకి ఇచ్చాడు. ఇర్మియా వెళ్ళిపోయి ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మీరు పాపం చేస్తూ ఉన్నారు, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి, మీ యొక్క నడవడిని మార్చుకోండి అని చెప్పినందుకు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఇర్మియాను శపిస్తూ ఉన్నారంట. ఇర్మియాను ఏం చేస్తూ ఉన్నారు, శపిస్తూ ఉన్నారు. నీ దగ్గర ఎప్పుడు కూడా శుభవచనం లేదా, నీ దగ్గర ఎప్పుడు కూడా ఆశీర్వాదమైన ఒక వచనం లేదా, నీ దగ్గర ఎప్పుడు కూడా ఏందంట, నువ్వు ఇది చేయి అది చేయి ఇది చేయి అది చేయి ఇలా ఉండు అని తప్ప ఇంకా వేరేది ఏది కూడా చెప్పనీకి నీకు రాదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట, శపిస్తూ ఉన్నారు. అందుకనే ప్రజలందరూ కూడా ఆయనకి ఏమై ఉన్నారంట, వాక్యంలో మనం చదువుకున్నప్పుడు 2 విషయాలు ఆయన అన్నాడు. 10వ వచనం ఏంటంట, అయ్యో నాకు శ్రమ, నా తల్లి ఏంటంట, జగడమాడు వానిగాను దేశస్తులందరితో కలహించువాడుగాను నీవేళ నన్ను కంటివి అని వాక్యము చెప్తా ఉన్నది. ఆయన అంటున్నాడు, తల్లిదారు పోయి చూసి, అమ్మా నువ్వు నన్ను ఎందుకు కన్నావు? ఎందుకంటే మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఏంటంటే జగడమాడు వాడు గాను దేశస్తులందరితో కలహమాడు వాడు గాను నీవేళ నన్ను. ఎందుకంటే దేవుని బిడ్డగా, దేవుని యొక్క ప్రజలుగా ఉండడము అన్నది అది చాలా కష్టమైన పరిస్థితిగా మనం చూసి ఇందాక అనుష మాట్లాడుతూ మనకు చెప్తా ఉన్నది. అనేకమైన ఒక చోట్లలో ఏం చేస్తా ఉన్నారంట, స్త్రీలు అన్నది కూడా కనికరము లేకుండా, బట్టలు లేకుండా ఏం చేస్తా ఉన్నారు, నడి రోడ్డు మీద మరి వారిని నడిపిస్తున్నారు, అవమానం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే, నువ్వెవరివి, నీవు దేవుని నమ్మిన వ్యక్తిగా ఉన్నావు, నీవు ఏంటంట యేసయ్యను వెంబడిస్తూ ఉన్నావు, యేసు ప్రభుకు చెందిన వ్యక్తిగా నీవు ఉన్నావు అని ఒక మాట చెప్పగానే మనుషులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, మనతో కలహము ఆడుతూ ఉంటారు. మనుషులందరూ కూడా మనతో ఏం చేస్తూ ఉంటారు, జగడం ఆడుతూ ఉంటారు. ఎందుకంటే నీవు దేవుని విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నావు, మన దానిని విడిచిపెట్టి ఇంకో దగ్గరికి. అప్పుడు మనుషులందరూ కూడా మనల్ని ఎలా చూస్తారు, ఎలా చూస్తారండి? మనుషులుగా చూడకుండా ఏం చేస్తారంట, శత్రువులుగానే చూస్తూ ఉంటారు. మీకు చాలా అనుభవం కూడా ఉన్నది. ఒకసారి ఇల్లు మారుదాము, వేరే ఇంట్లోకి వెళ్దాము అనేసరికి మీకు తెలుసు చాలా మంది ఏమంటారు, అమ్మ మేము మీకు ఇల్లు ఎందుకు ఎందుకు మీరు చర్చికి వెళ్తారు, మీరు చర్చికి వెళ్తారు కాబట్టి. అంటే ఇప్పుడు మనుషులు మనతో ఏం చేస్తా ఉన్నారు, మనతో కలహం ఆడుతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, అటువంటి యొక్క పరిస్థితులలో ఈ యొక్క ఇర్మియా ఉన్నాడంట. ఇర్మియా ఉన్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మా నన్ను ఎందుకు నువ్వు కన్నావు, నాకు శ్రమ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. చూడండి 10వ వచనం మనం చదువుకున్నప్పుడు, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడి వానిగాను దేశస్తులందరితో కలహించి వానిగాను నీవేళ నన్ను కంటివి, వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను ఏం చేస్తున్నారు, శపిస్తున్నారు. నేను బదులు ఇవ్వలేదు, వారు నాకు బదులు ఇవ్వలేదు, అయినా కూడా మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, నన్ను శపిస్తూ ఉన్నారు, నన్ను శపిస్తూ ఉన్నారు. నన్ను ఏం చేస్తున్నారు, శపిస్తున్నారు అనగా నన్ను దూషిస్తున్నారు, నా పట్ల చెడ్డ మాటలే మాట్లాడుతున్నారు, నా పట్ల ఏంటంట చెడ్డ ప్రవర్తనని చూపిస్తే. ఎందుకు అనంటే, నేను దేవుని సేవకునిగా, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నవానిగా, దేవుని సత్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా మీ జీవితము మారాలి, మీ బ్రతుకు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ జీవిత విధానము మారాలి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంట, దానికి వ్యతిరేకంగా నువ్వు చెబుతున్నావా అని చెప్పేసి ఇర్మియా మీద ఏమొచ్చింది, కోపం వచ్చి ఆయనను శపిస్తుంది. అటువంటి సమయంలో దేవుడు వచ్చి ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి 11వ వచనం, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదునని సెలవిచ్చాను. చూడండి, హల్లెలూయా. నిరాశతో ఉన్న ఆయనతో దేవుడు వచ్చి మాట్లాడుతూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు చేయవలనని నిన్ను ఏం చేస్తున్నాను, బలపరుచుచున్నాను. ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం నుండి మనము ధ్యానించుకునే ఒక అంశం, దేవుని వాక్యం నుండి మనము నేర్చుకునే ఒక అంశము ఏమై ఉన్నది అని అంటే,
వాక్యము మనతో చెప్తున్న ఒక మాట, దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, నీవు దుఃఖంలో ఉన్నావా, నీవు నిరాశతో ఉన్నావా, మనుషులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, మనుషులు నిన్ను ఏలెత్తి చూపిస్తున్న ఒక పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను బలపరచుచున్నాను. ఏంటంటే నేను నిన్ను బలపరచుచున్నాను. ఈ మాట మన మదిలో ఎప్పుడు కూడా ఉండాలి, మన మనసులో ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవా నీవు నన్ను ఏం చేస్తున్నావు, బలపరచుచున్నాడు. దేవుడు మనల్ని బలపరిస్తే ఏం జరుగుతుంది, దేవుడు మనల్ని బలపరిస్తే ఏం జరుగుతుంది అన్న ఒక విషయాన్ని నేను క్లుప్తంగా 4 విషయాలు నేను మీతో పంచుకుంటాను. దేవుడు నిన్ను నన్ను బలపరిస్తే ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుడు మనల్ని బలపరిస్తే ఏంటంట, మనము చేరవలసిన గమ్యానికి మనము చేర్చగలుగుతామంట. దేవుడు మనల్ని బలపరిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఏ గమ్యస్థానానికి వెళ్ళాలి, అక్కడికి దేవుడు నిన్ను ఏం చేస్తాడంట, ఆయన బలము చేత నిన్ను అక్కడికి చేరుస్తాడు. ఒకసారి చూడండి, వాక్యంలో మనం చదువుకున్నప్పుడు 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో నుండి మనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకున్నాము. వాక్యం అక్కడ మరి ప్రవక్త అయిన ఏలియాను గురించి మాట్లాడుతూ చెప్తాను. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఎందుకంటే యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్ద వచ్చెను అని వాక్యము చెప్తాను. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అంటున్నది, వాక్యము తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, ఏలియా ప్రవక్త ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అంటే, దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, ఇశ్రాయేలు గుమ్మమున దగ్గరికి అయినా వెళ్ళాలి అని వాక్యం చెప్తా ఉన్నాడు. వెళ్ళాలి అంటే బాగానే ఉంది, ఎలా వెళ్ళాలి అని అంటే, దేవుని యొక్క బలము చేత ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా వాక్యము మనకు చెప్తా ఉన్నది. దేవుని యొక్క బలము చేత ఆయన అక్కడికి వెళ్ళగలిగినట్టుగా వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తా ఉన్నది. ఎందుకు దేవుని బలము, అక్కడ వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటే, పై వచనాల నుండి మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, భయంకరమైన వర్షము పడుతుందండి. వాక్యం చెప్తుంది అక్కడ వాతావరణము అనుకూలంగా లేదు, వాతావరణం సరి అయిన ఒక పరిస్థితులలో లేదు అని వాక్యం చెప్తా ఉన్నది. అక్కడ భిన్నమైన ఒక పరిస్థితి ఉన్నది, వెళ్ళాలంటే వెళ్ళలేని ఒక పరిస్థితిలో ఉన్నది. అటువంటి ఒక సమయంలో ఈ యొక్క ప్రవక్త ఏలియా ప్రవక్త ఆయన చూసింది ఏంది, ఆయన గ్రహించింది ఏంటంటే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అని వాక్యము చెప్తుంది. దేవుని హస్తము ఏలియాను ఏం చేసిందంటే బలపరిచిందని వాక్యం చెప్తుంది. అందుకనే దేవుడు మనల్ని బలపరిస్తే నీవు చేరవలసిన గమ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట, చేరుస్తాడు అని చెప్పేసి ఇందాక మనము పాట పాడుకున్నట్టుగా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేయ. దేవుడు తన యొక్క బలాన్ని మనకు అనుగ్రహించి తన యొక్క ఆత్మ చేత మనం నింపి ఆయన ఏం చేస్తాడు, నీవు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు చేరుకోవాల్సిన ఒక గమ్యస్థానం ఏంది, నీవు అక్కడికి చేరగలిగే ఒక శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకి ఏం చేస్తాడు, ఆయన తెస్తాడు. ఎందుకంటే నేను నిన్ను బలపరచుచున్నాను. నీ జీవితంలో కూడా నీవు అనుకుంటా ఉండొచ్చు, నీ జీవితంలో ప్రభువా ఇదిగో నా గమ్యం ఇది కాదు, నా యొక్క గమ్యస్థానము ఇది కాదు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడైతే నిన్ను బలపరచడం ప్రారంభిస్తానో నీవు చేరవలసిన గమ్యస్థానం, బహుశా అది నీ యొక్క ఉద్యోగం కావచ్చు. నువ్వు అనుకుంటావు, ప్రభా నేను ఇంత చదివాను, ఈ చదువు తగ్గట్టుగా నాకేం లేదు. బహుశా నువ్వు పొలంలో వెళ్ళి పని చేస్తున్నావేమో, బహుశా నువ్వు ఒకరి చేతి కింద పని చేస్తున్నావేమో, బహుశా నీవు ఏంటంటే ఇంట్లో పని చేస్తూ ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంట, నీవు చేరవలసిన గమ్యానికి దేవుడు ఏం చేస్తాడు, నిన్ను చేరుస్తాడు. ఎప్పుడంటే నీవు దేవా నన్ను బలపరచు, దేవా నీ హస్తము చేత నన్ను బలపరచుమన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడంట, ఆయన బలపరుస్తాడని వాక్యము మనకు తెలియజేస్తుంది. రెండవదిగా, దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏం చేయగలుగుతామంటే దేవుని పనిని చేయగలుగుతామంట. ఏం చేస్తామంట, దేవుని పని. ఒకసారి చూడండి, ఎజ్రా 6వ అధ్యాయం, ఎజ్రా పుస్తకము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు,
ఎజ్రా పుస్తకము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు వాక్యము అక్కడ చెప్తున్న ఒక మాటను మనము చూడవచ్చు. ఎజ్రా 6వ అధ్యాయము 22వ వచనం, ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారు చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషము చేసినట. హల్లెలూయా. దేవుని వాక్యం అంటున్న ఒక మాటను మనం చూసినప్పుడు ఏంటంటే, ఏలనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు అని వాక్యము చెప్తుంది. ఏంటంటే దేవుని మందిరపు పని అని మనము చూస్తాం. దేవుని మందిరపు పని దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నప్పుడు చూడండి, దేవుని మందిరము కట్టాలని దావీదుకి ఎంతగానో ఆశ ఉండే. దావీదుకి ఎంతో ఆశ ఉండే, నేను దేవుని మందిరం. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదు, నువ్వు దేవుని మందిరాన్ని కట్టొద్దు, ఎందుకంటే నీ చేతులంతా కూడా ఏమున్నాయి? రక్తంతో ఉన్నాయి. నీ చేతులంతా కూడా రక్తంతో ఉన్నాయి కాబట్టి నీవు దేవుని మందిరం కట్టొద్దు. కానీ నువ్వు అంతగా కట్టాలని నీకు ఆశ, కోరిక నీకు ఉన్నట్లయితే నీకు పుట్టిన కుమారుడు అనగా సొలొమోను దేవుని మందిరాన్ని కడతాడని చెప్పేసి, దేవుని మహాకృపను బట్టి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత ఆ మందిరాన్ని దేవుని నామమునకు ప్రతిష్ట చేయబడి ఉన్నది. కానీ అనుకోకుండా ఏమైందంట, ఆ మందిరం అంతా కూడా కూల్చబడి ఉన్నది. ఆ మందిరం అంతా కూడా ఏమైందంట, కూల్చివేయబడి ఉన్నదని చెప్పేసి చరిత్రలో మనం చూస్తా ఉన్నాం. 605 BCలో నెబుకద్నెజరు బబులోను దేశానికి చెందిన రాజు సొలొమోను కట్టించిన మందిరాన్ని అంతా కూడా ఏం చేశాడు? ఆయన నేలమట్టం చేసేసాడు. నేలమట్టంగా ఎందుకంటే పునాది నుండి ఏమున్నది? పునాది నుండి ఆ మందిరము బంగారం ఉన్నదట. ఆ బంగారము తీయడానికి ఆ పునాదులను కూడా ఏం చేశాడు? కూల్చివేస్తున్నాడు. దేవుని మందిరము కూల్చబడి ఉన్నది. ఆ కూల్చబడిన మందిరము మరలా 70 సంవత్సరాల తర్వాత ఈ యొక్క యూదా జనాంగము ఏం చేయాలనుకున్నారు? దానిని తిరిగి కట్టాలనుకున్నారంట. దాన్ని ఏం చేయాలనుకున్నారంట? దానిని తిరిగి కట్టాలి అని అనుకున్నారు. కానీ కట్టడానికి అది ఎంతో కష్టకరంగా ఉన్నది. కూలి వేయబడిన మందిరాన్ని తిరిగి కట్టాలంటే అది కష్టకరంగా ఉన్నది. కానీ ఆ మందిరపు పనులు చేయడానికి దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు యొక్క పనులను, చేతులను దేవుడు ఏం చేశాడు? బలపరిచి ఉన్నాడని వాక్యం చెప్తున్నది. ఎలా బలపరిచాడంట? ఆయన ఏలైనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేసినట్టు. అష్షూరు రాజు ఇశ్రాయేలు చెడును కోరేవాడు. అష్షూరు రాజు ఇశ్రాయేల్ ప్రజలను ఏంటంట, ఎప్పుడు వారి నాశనమునే కోరేవాడు. వీరిని ఎలాగైనా సరే నేను తీసుకుపోయి దాసులుగా నా చెరసాలలో ఉంచాలి అనే ఒక కోరిక కలిగిన వాడు. దేవుడు ఏం చేస్తాడంటండి, ఎప్పుడైతే దేవుడు బలపరుస్తాడో నీ శత్రువులను దేవుడు ఏం చేస్తాడట? నీకు మంచిగా ఉండేటట్టుగా మార్చివేస్తాడట. హల్లెలూయా. దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ఈ అష్షూరు రాజు హృదయమును ఏం చేశాడు దేవుడు? వాక్యం ఏమని చెప్తుందంట? అష్షూరు రాజు హృదయము వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేసేది. దేవుని పని, దేవుని పని అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే విలువైనది మన జీవితంలో ఏంటంటే దేవుని పనిని చేయడము, దేవుని మందిరంలో పని చేయడము అని చెప్పేసి. చాలాసార్లు మనం దేవుని పనిని ఏం చేస్తూ ఉంటాము? నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దాన్ని చేస్తే నాకేమొస్తుంది అని చెప్పేసి. ఒక తల్లికి 3 కుమార్తెలు ఉండేనంట. ఒక తల్లికి ఏంటంటే 3 కుమార్తెలు ఉండే. అలా అని చెప్పేసి పెద్ద కుమార్తెను దేవుని సేవకు సమర్పించుకుంది. ఆ పెద్ద కుమార్తె ఫలానా ఒక చోటుకు వెళ్ళి దేవుడు సేవను చేస్తూ ఉంటే ఆమెను ఏం చేశారు? దారుణముగా చంపివేసేశారని ఒక వార్త ఈ తల్లి దగ్గరికి వచ్చింది. కానీ తల్లి ఏం చేసిందంట? 2వ కుమార్తెను కూడా దేవుని సేవకు సమర్పించి ఆ కుమార్తె కూడా అక్కడికి వెళ్ళిందంట. ఆ కుమార్తె కూడా అక్కడ ఏమైపోయింది? దేవుని కొరకు చంపబడి ఉన్నది. తర్వాత 3వ కుమార్తెను కూడా అదే రీతిగా ఆమె అంటుందంట, దేవుని దగ్గర చూస్తూ, ప్రభువా నాకు ఇంకా పిల్లల్ని ఇచ్చినట్లయితే వారిని కూడా అదే ప్రాంతానికి పంపించి నీ సేవలో
వాడబడే ఒక బిడ్డలుగా నేను తయారు చేసిన. చూడండి, తల్లి ఒక బిడ్డ చనిపోతేనే ఏం చేయాలా? వద్దు అనేసి. కానీ 3 పిల్లలు పోయినప్పుడు కూడా తల్లి అంటున్న ఒక మాట, తల్లి చెప్తున్న ఒక మాట, ఆమె నిరాశపడతలేదు, ఆమె దుఃఖపడతలేదు. కానీ ఏంటంట, దేవుని వాక్యం అంటున్న ఒక మాట, దేవుని వాక్యం తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట ఏంటంట, నాకు ఇంకా పిల్లలుంటే ఆ పిల్లల్ని కూడా ప్రభా నీ సేవ కొరకై నేను పంపించు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది ఏంటంట, దేవుని పనిని చేయడము, దేవుని మందిరంలో పనిని చేయడము, దేవుని సన్నిధిలో పనిని చేయడముగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి మరి పాస్టర్ వాళ్ళకి అమ్మ చనిపోయి నెల అవుతుంది ఈ రోజు. కానీ ఆమెకి ఎప్పుడు కూడా ఉండే ఒక అతిశయం ఏంటి అంటే, నాకు పుట్టిన 4 పిల్లలు, అంటే ఆశ్రమకు 3 అన్నలు, ఆ తర్వాత ఏముంది, ఆమె ఎప్పుడు కూడా ఏమంటుంది అంటే, నాకు పుట్టిన నా 4 పిల్లలు దేవుని సేవలో ఉన్నారు అని చెప్పేసి. పెద్ద కుమారుడు పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నారని కూడా ఆయన ఏంటంట, మరి దేవుని మందిరంలో సేవ చేస్తాడు. 2వ కుమారుడు డాక్టర్గా ఉన్నప్పుడు కూడా డాక్టర్ని రిజైన్ చేసేసి ఆయన ఏంది, నేను సంఘాన్ని కట్టాలి, నేను సంఘాన్ని నడిపించాలని చెప్పేసి ఆయన సేవకు వచ్చాడు. 3వ కుమారుడు కూడా దేవుడు ఆయనను ఢిల్లీకి పంపించి ఢిల్లీలో మరి సేవకునిగా నిలబెట్టుకున్నాడు. నాకు పుట్టిన బిడ్డ కూడా, ఆమె అంటది, నా బిడ్డ కూడా ఏంటంట దేవుని సేవలో ఉన్నది అని చెప్పేసి. ఆమె ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా నా కడుపును, ఆమె అత్త ఉన్నప్పుడు ఆమె ఎప్పుడు కూడా పంజాబ్లో పాట పాడుతూ ఆమె చెప్పేది ఏంటంటే, నా కడుపును దేవుడు నిజముగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, నా పుట్టిన 4 పిల్లలు కూడా ఏంటంట దేవుని సేవలో, దేవుని సేవకులుగా వాళ్ళు ఉన్నారు, వారు వాడబడుతున్నారు అని చెప్పేసి ఆమెకి ఎప్పుడు కూడా అదొక గర్వం ఉంది. నా పిల్లలకు నేను ఏమి ఇచ్చానని కాదు, నా పిల్లల్ని మరి ఎక్కడ ఉన్నారు అన్నది కాదు, కానీ నా పిల్లలు దేవుని సేవలు. ఆమె ఎప్పుడు కూడా మాట్లాడినా, ఎప్పుడు కూడా చెప్పినా, నువ్వు దేవుని పని చేస్తున్నావు, నమ్మకముగా దేవుని పనిని చెయ్యి, అప్పుడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా వాక్యం అంటున్న ఒక మాట, దేవుడు నిన్ను నన్ను బలపరిచినప్పుడు మనం ఏం చేస్తామంటండి, దేవుని యొక్క పనిని, ఇక్కడ దేవుని మందిరం కట్టాలి అని చెప్పేసి వారికి ఆశ ఉన్నది. కానీ కట్టుతుండగా అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అభద్రాలు సంభవిస్తున్నప్పుడు కూడా వాక్యం చెప్తున్న ఒక మాట, వాక్యం తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, దేవుడు వారిని ఏం చేశాడు, బలపరిచాడు. 3వదిగా మనం చూసినప్పుడు, దేవుడు మనల్ని బలపరిచినప్పుడు ఏమవుతుందంటండి, ఇదే ఎజ్రా పుస్తకము 7వ అధ్యాయములో మనం చదువుకున్నప్పుడు, ఎజ్రా పుస్తకము 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎజ్రా పుస్తకం, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగానున్నందున చూడ, నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని అని వాక్యము చెప్తాను. 3వదిగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ, 3వ విషయముగా దేవుని వాక్యము మనతో పలుకుతూ మనతో చెప్తున్న ఒక మాట ఏంటంటే, దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏం చేస్తామంటని, అనేక మందిని దేవుని మందిరమునకు నడిపిస్తామంట. దేవుడు మనల్ని బలపరిస్తే ఏమవుతుందంట, అనేక మందిని దేవుని మందిరానికి నడిపిస్తాం. అందుకని మనం ఎప్పుడు కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను బలపరచయ్యా, నేను అనేక మందిని నీ మందిరంలోనికి తీసుకొని రావాలి, అనేక మందిని నీ మందిరంలోనికి నడిపించే ఒక బిడ్డగా నేను ఉండాలి. నేను మీతో చాలాసార్లు చెప్పాను, ప్రతి ఒక్క విశ్వాసి ఎవరంటండి, దేవుని దృష్టికి ప్రతి ఒక్క విశ్వాసి ఏంటంట, గొర్రె అని వాక్యం చెప్తాం. గొర్రె ఏంటంట, గొర్రెనే కనాలి. కానీ కనిన గొర్రెను ఎవరు కాయాలి, కాపరి కాయాలి. కాపరి గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి, మందను. యేసు ప్రభు పేతురుతో అన్న ఒక మాట ఏంటంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపుము అని చెప్పేసి అన్నాడు. అంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ప్రతి ఒక్క విశ్వాసి ఏంటంటే, మీరు ఇతరులను దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి నడిపించేవారు. అందుకని ప్రభువా ఈ వారము నన్ను బలపరుచున్నాయన, నేను మరి వచ్చే వారము మరి ఒక్కటి నాయన ప్రభువా నీ సన్నిధానానికి నడిపించే వారిగా, మొట్టమొదటిగా మనం ఎవరిని నడిపించాలి, మన కుటుంబీకులను మనం నడిపించాలి.
ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అపోస్తలుల కార్యం 1:8 చదువుకున్నప్పుడు, కాగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము నొందెదరు, మీరు నా నిమిత్తమై యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు ఏమై ఉంటారు? సాక్షులుగా ఉంటారు. చాలా మంది మనం అంటాం, నువ్వు ఇంట గెలిచిన తర్వాతనే బయట గెలుసు. నువ్వు ఇంట్లో గెలవకుండా బయట గెలుస్తా అంటే ఎవరు కూడా. మొన్న కేటీఆర్ యొక్క ఇంటర్వ్యూ నేను వింటా ఉన్నా. కేటీఆర్ యొక్క ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నది, హిందీ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నది. ఆ యొక్క ఇంటర్వ్యూను నేను వింటా ఉన్నప్పుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, ఏమయ్యా అని చెప్పేసి కేటీఆర్తో మాట్లాడుతూ హిందీలో ఇంటర్వ్యూ తీసుకుంటూ హిందీలో చెప్తున్న ఒక మాటను, ఇప్పుడు మీ ప్రణాళిక భారతదేశం పైన ఏమున్నది అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే మీది భారతీయ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ కాదు, ఇది బీఆర్ఎస్ కాబట్టి భారతీయ రాష్ట్ర సమితిగా ఉన్నది కాబట్టి భారతదేశంలో మీకున్న ఒక ప్రణాళిక ఏంటి అన్నప్పుడు కేటీఆర్ ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, అయ్యా మేము మా రాష్ట్రంలోనే మాకు పట్టు లేకుండా పోయింది, మేము మొట్టమొదటిగా మా రాష్ట్రంలో పట్టును సంపాదించి ఆ తర్వాత మేము దేశం గురించి ఆలోచిస్తాము. पहले हम घर के अंदर जीतना, उसके बाद में हम देश के बारे में सोचेंगे అన్నాడు కేటీఆర్. అన్నాడు మేము ఇంట్లో గెలవాలి అని చెప్పేసి. అంటే వాక్యం అంటున్న ఒక మాట, నీవు ఇతరులను ప్రభులోనికి నడిపించేదానికంటే, ఇతరులను దేవుని మందిరానికి నడిపించేదానికంటే నువ్వేం చేయాలంట? నీవు ఏంటంటే నీవు నీ కుటుంబీకులను దేవుని మందిరానికి నడిపించాలి. అందుకని ప్రార్థన చేయాలి. చాలా మంది చెప్తా ఉంటారు, బ్రదర్ మేము రక్షింపబడి ఉన్నాం, నేను నా భర్త రక్షింపబడి ఉన్నాం, కానీ మా కుటుంబీకుల రక్షణ లేదు, వారు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారు కూడా దేవుని తెలుసుకొని పరలోక రాజ్యపు వారసులుగా కాగలడానికి ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉంటారు. కానీ మనము ఏం చేయాలంట? నేను చర్చికి వెళ్తే అన్నది కాదు, కానీ నాకు పుట్టిన నా పిల్లలు, నన్ను కట్టుకున్న నా భర్త, నన్ను కట్టుకున్న నా భార్య ఎక్కడికి రావాలి? అయ్యా ఇదిగో వారానికి 2 గంటలు వారు దేవుని యొక్క సన్నిధిలో మనము కలిసి దేవుని ఆరాధిస్తాం. కుటుంబముగా కలిసి మనము దేవుని ఆరాధిస్తాం. కుటుంబముగా కలిసి దేవుని మనము మహిమపరుస్తామని చెప్పేసి దేవుని దగ్గర ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను బలపరచుము. దేవుని వాక్యం అంటే యెహోవా మనల్ని బలపరిస్తే అనేక మందిని మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి నడిపించేవారుగా మనము ఉంటామని. సో మొట్టమొదటిగా దేవుడు మనల్ని బలపరిస్తే ఏమవుతుందంటే, దేవుడు మనం బలపరిస్తే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరుతాం. రెండోది, దేవుడు మనం బలపరిస్తే దేవుని పనిని మనము చేయగలుగుతాం. మూడోదిగా, దేవుడు మనల్ని బలపరిస్తే అనేక మందిని దేవుని మందిరానికి నడిపించగలుగుతాం. చివరిగా 4వదిగా మనం చూసినప్పుడు 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. వాక్యము మనతో చెప్తున్న ఒక మాట, అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోటిలో నుండి తప్పింపబడితిని. 4వదిగా ఏంటంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, దేవుడు మనల్ని బలపరిస్తే నువ్వేమైతావంట? తప్పింపబడతావు. వాక్యము మనతో అంటున్న ఒక మాట, వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరుస్తాడో. ఇక్కడ పౌలు 36 సంవత్సరాల జీవిత సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే దాదాపుగా 36 సంవత్సరాల నుండి యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉండి ఆయన సాక్ష్యము పలుకుతూ వస్తున్నప్పుడు చివరి గడియలో ఉన్నాడు. ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి ఒక పరిస్థితిలో ఎప్పుడు ఆయన తలపైన ఏంటంటే ఈ యొక్క కత్తి పడి, ఎప్పుడు ఆయన ఆ యొక్క చెక్క మీద పెట్టి తన తలను నరికి వేస్తారో, తన మొండాన్ని తలను వేరు చేస్తారో తెలియదు. కానీ పౌలు ఆయన చనిపోయే ముందు ఆయన అంటా ఉన్నాడు, దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. నా 36 సంవత్సరాల జీవిత పరిచర్యను
నేను చూసినప్పుడు నా జీవితంలో నేను చూసింది ఏంటంటే ప్రభువు నన్ను ఎప్పుడు కూడా విడవలేదు. ప్రభు ఎప్పుడు కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను ఏం చేస్తా ఉన్నాడు? బలపరుస్తున్నాడు. బలపరుస్తూ ఆయన ఏం చేశాడు? నన్ను తప్పించుచున్నాడని వాక్యము చెప్తాను. అందుకని దేవుడు మనల్ని బలపరిస్తే ఏంటంటే ఆటంకమును కలగచేయు వారి నుండి తప్పింపబడతాం. నీకు ఎవరైతే ఆటంకాలు చేయాలి, ఇక్కడ వాక్యం అంటుంది సింహపు నోటి నుండి దేవుడు నన్ను ఏం చేశాడు? తప్పించాడు. పౌలును చంపేయాలి, పౌలును ఏమైనా చేయాలి, ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన చూశాడు అనేకమైన ఒక పర్యములు. పౌలు రోమిలో మనం చదువుకున్నప్పుడు, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు దేవుడు ఎలా పౌలును తప్పించాడో పౌలు చూశాడు. అపోస్తుల కార్యములు మనం చదువుకున్నప్పుడు 20వ అధ్యాయంలో అందరూ కూడా ఏంటంటే ఉపవాసం, హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిండట. అందరూ కూడా ఏం చేశారట? పౌలును చంపేంత వరకు మేము పచ్చి మంచినీళ్ళు తాగము, మేము ఒక్క మెతుకు భోజనం కూడా తినమన్నారు. అందరూ కూడా కుట్రమన్నారంట, ఎలాగైనా కూడా సరే. కానీ ఆ విషయము పౌలు యొక్క మేనల్లుడికి దేవుడు బయలుపరిచాడు. మేనల్లుడు పౌలు యొక్క అక్క కొడుకు ఆ విషయాన్ని విని పోయి పౌలుతో చెప్పినప్పుడు, పౌలు పోయే రాజుతో చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు? ఆయనను అక్కడి నుండి తప్పించినట్టుగా వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏమని ప్రతిజ్ఞ తీసుకున్నారు? మేము నీళ్లు తాగము, ఒక్క మెతుకు భోజనం గడిపించి మేము దీక్ష కూర్చుంటాం. పౌలుని ఎట్లాగైనా సరే చంపారు. కానీ దేవుడు అతను అక్కడి నుండి తప్పించినాడు. మరలా ఓడలో ప్రయాణం చేస్తుండగా భయంకరమైన ఒక గాలి, భయంకరమైన పరిస్థితి వచ్చింది. అక్కడి నుండి కూడా దేవుడు ఏం చేశాడంట? పౌలును తప్పించినట్టుగా అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అందుకనే దేవుడి వాక్యం వచ్చిన ఒక మాట, దేవుడు ఎప్పుడైతే నిన్ను నన్ను బలపరుస్తాడో దేవుడు ఏం చేస్తాడంట అండి? వాక్యం వచ్చిన ఆటంకంలో కలగజేయి వారి చేతిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడని వాక్యం. ఎన్నో కుట్రలు, ఎన్నో అపాయాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సమస్యలు తీసుకురావాలి అనుకున్నప్పటికీ దేవుని వాక్యం ఇర్మియా దుఃఖపడుతున్నాడు. తన యొక్క పుట్టుకను బట్టి ఆయన శ్రమ అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? నేను నిన్ను బలపరచుచున్నాను, నేను నిన్ను బలపరుచు. దేవుడు మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, నీ కుటుంబ పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, నీ పని దగ్గర నీ పరిస్థితి ఏమైనా ఉండొచ్చు. కానీ నువ్వు అనాల్సింది ఏంటంట? ప్రభువా నన్ను బలపరచు. పౌలు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము I can do all things through Christ who strengthens. నన్ను బలపరచు వాని యందు. అందుకనే మనం ఏమనాలి? అవును ప్రభా, నాకు ఆరోగ్యము చక్కలేదు, నా ఆర్థికమైన ఒక పరిస్థితి చక్కలేదు, నా కుటుంబ పరిస్థితి చక్కలేదు, నా కుటుంబంలో నైనా ఇదిగో నా భర్తతో నేను ముందుకు కొనసాగింపబడాలంటే చాలా కష్టంగా ఉన్నది, నా పిల్లలు బట్ ఇదిగోనైనా నా జీవితం చాలా కష్టంగా ఉన్నది ప్రభువా, నా యొక్క ఆర్థికమైన ఒక స్తోమతను బట్టి నాకు చాలా కష్టంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే నేను దేవునితో అంటామో, ప్రభువా నీవు నన్ను బలపరిస్తే నేను సమస్తము చేయగలను. నీకు అప్పుల సమస్యలు ఉండొచ్చు, అప్పుల యొక్క బాధలతో నీవు ఒత్తిడిగా ఉండొచ్చు. నువ్వు అనాల్సిన, ప్రభువా నువ్వు నన్ను బలపరిస్తే ఈ అప్పుల నుండి నేను ఏమైతాను? బయటికి నేను రాగలుగుతాను. అందుకని నన్ను బలపరచమని యందు నేను సమస్తము చేయగలుగుతాను. అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకుందామా? ఇర్మియా ప్రవక్త దుఃఖంతో ఉన్నాడు, ఆయన బాధపడుతున్నాడు. నేను దేవుని వాక్యాన్ని, దేవుని సంగతులను ప్రజలతో నేను బోధిస్తున్నప్పుడు మనుషులందరూ కూడా నాకు వ్యతిరేకంగా అయి ఉన్నారు, మనుషులందరూ నా పైన తిరగబడి ఉన్నారు, నాతో గొడవాడుతున్నారు, నాతో కలహమాడుతున్నారు. కానీ దేవుడు వచ్చి, ఇర్మియా నేను నిన్ను బలపరచుచున్నాను, నేను నిన్ను బలపరచుచున్నాను. ఈరోజు దేవుడు నువ్వు ఏ విషయంలో నిరాశ చెంది ఉండవో, నువ్వు ఏ విషయంలో ఇదిగో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ప్రభా నాకు ఎప్పుడు చూసినా ఈ నొప్పి, ప్రభా ఎప్పుడు చూసినా నాకు ఈ బాధ, ఎప్పుడు చూసినా నాకు ఈ కష్టమయ్యా, ఎప్పుడు చూసినా నాకు ఈ వేదన. నైనా కిచెన్లోకి వెళ్తే అక్కడ వస్తువులు లేవని బాధ, అయ్యా ఇదిగో పని దగ్గరికి వెళ్తే నైనా నా శరీరము సహకరించకపోవడము, నేను ఇంతగా చదివాను కానీ నా చదువు తగ్గట్టుగా నేను పని చేస్తలేదయ్యా, నేను ఇంతగా చదివానయ్యా, ప్రభా ఇదిగో నన్ను బలపరచు. దేవునితో అంటావా, నన్ను బలపరచుమయ్యా, నేను చదవాలనుకుంటున్నాను, నేను చదవలేకపోతున్నాను, ఆ సబ్జెక్టు నాకు కష్టంగా ఉన్నది, అది నేను అర్థం చేసుకోలేకపోవచ్చున్నాను.
నన్ను బలపరచుమయ్యా. నీవు నన్ను బలపరిచితే ఇదిగో నాయన ప్రభువా నేను సమస్తము చేయగలను. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలుగుతాను. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా నా ఆశ్రయమా ఆరాధన నీకే. నా బలమా అందరం అందమా నా కోట ఆరాధన నీవే. నా బలమా నా కోట ఆరాధన నీవే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవా నన్ను బలపరచుమయ్యా. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ మందిరానికి నడిపించడానికి నన్ను బలపరచు. నేను కాదయ్యా నాయన, ఇదిగో నా కుమారుడు మందిరానికి రావాలి, నా భర్త మందిరానికి రావాలి, నా బిడ్డలు మందిరానికి రావాలి, నా కుటుంబం అంతా కూడా మందిరానికి రావాలి. నన్ను బలపరచుమయ్యా, నన్ను బలపరచు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రభువా ఇదిగో నీ పనిలో వాడబడడానికి నన్ను బలపరచు నాయన. నీవు నాకు ఇచ్చిన తలాంతు, నువ్వు నాకు ఇచ్చిన చిన్న చదువు, అది చదువు తక్కువగా ఉండొచ్చు, అయినా కూడా నీ మందిరంలో నేను చదవడానికి పాడడానికి నన్ను బలపరచు అని దేవుని సన్నిధిలో అందమా నన్ను బలపరచు అనేందుకు నేను సమస్తము చేయగలుగుతాను. ఈ వారము నాకు నీ బలాన్ని దయచేసి నన్ను నడిపించు. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, కృపా కనికరం గల తండ్రి, మా యేసయ్య నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సర్వోన్నతుడా, నీ మాటలను ఇదిగో నీ బిడ్డలతో పంచుకొని ఉన్నాం. నువ్వు ఇచ్చిన మాట నేను నిన్ను బలపరచుచున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను బలపరచు, నీ హస్తము చేత బలపరచు. బిడ్డల పనులలో నీ బలాన్ని దయచి, కుటుంబ జీవితంలో నీ బలాన్ని దయచి, ఆర్థికపరమైన విషయంలో నీ బలాన్ని దయచి, ఆరోగ్య విషయంలో నీ బలాన్ని దయచేయి ప్రభువా. ఇదిగో పని విషయంలో నీ బలాన్ని దయచేయి, చదువు విషయంలో నీ బలాన్ని దయచేయి. దేవానికే స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఇదిగో నీకే వందనాలు నైనా. నీ బలము చేత బిడ్డలు ముందుకు కొనసాగిపోబడ్డానికి నీ కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయం